జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇక చాలా స్పీడ్గా జరుగుతుంది. తక్కువ రోజులే ఉంది కదా ఇక ప్రచారం. ఇంకొక ఇవాళ 6 తారీఖు, 7, 8, 9 తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకి ప్రచారం అయిపోవాలి. ఇక 10 తారీఖు రోజు ఖాళీ ఉంటుంది, 11 రోజు ఎలక్షన్, 14 రోజు రిజల్ట్. అయితే ఇక ఈ స్పీడ్ పెరిగింది కదా, అన్ని పార్టీల స్పీడ్ పెరిగింది ప్రచారం చేయడంలో. బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది, ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇక 2 పార్టీలే ఇప్పుడు ఉన్నాయంటే బీజేపీ ఇక ఏడ ప్రచారం చేస్తుర్రు ఏంది అనేది వాళ్ళకే తెలియాలి. 2 పార్టీలు ప్రచారం చేస్తున్నాయి కదా. ఈ ప్రచారంలో వాళ్ళు అంటే ఈ పక్కకి ఫోటో చూడుర్రు ఒకసారి, దీని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఎజెండా సెట్ చేసి పెట్టింది. మనం గతంలో కూడా చాలా వీడియోలలో చెప్పుకున్నాం. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఎజెండా సెట్ చేసింది. హైడ్రా అని, బాకీ కార్డ్ అని, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏం చెయ్యలేదు. ఇంకా నిన్నగాక మొన్న అయితే వీళ్ళు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఏం చేసిర్రు అనేది ఒక ప్రగతి నివేదన కూడా ఒకటి జనాలకి చూపించారు. అట్లా ఒక ఎజెండా ఫిక్స్ చేసింది జూబ్లీహిల్స్లో. బీఆర్ఎస్ పార్టీ దేంతో పోతుంది ఎన్నికలకి, వీళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంది, ఏం చెప్తుర్రు జనాలకి, ఏం చెప్పి ఓట్లు అడుగుతుర్రు అనే దానికి వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ ఉంది. దాని ప్రకారం పోతున్నారు, అట్లా ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఎజెండా ఉండాలి కదా, వాళ్ళకి లేదు. అదే సమస్య అయింది ఇప్పుడు. వాళ్ళకి లేక ఇక ఏం చేస్తుర్రు అంటే వాళ్ళకి ప్రచారం చేసుకుంటానికి లేదు. ఏం చెప్పాలి, 2 ఏళ్లలో చేసింది ఏం లేదు కదా, ఒక ఎజెండా సెట్ చేయడానికి లేదు. అవి లేకనే కదా నిన్నగాక మొన్న ఈ చెత్త మీద మస్తు మాట్లాడారు కదా సీఎం గారు. అదంతా అదే, ఆ చెత్త మాటలన్నీ వచ్చినాయి దీంతోనే. ఏం చేసింది లేక, చెప్పుకునేటందుకు ఏం లేక ఆ చెత్త గురించిన మాటలన్నీ వచ్చినాయి. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ ఫోటో. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే సాయంత్రం రోడ్ షోలు చేస్తుంది కదా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కన వాళ్ళ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతని నిల్చోబెట్టుకొని రోడ్ షోలు చేస్తున్నారు వాళ్ళు. ఆ రోడ్ షోలలో ఏం చేస్తున్నారు అంటే చుట్టూ ఒక స్లైడ్స్ వేసి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఏం చెయ్యలేదు, ఎంత మీకు బాకీ ఉండే, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది అనేది స్లైడు, ప్లస్ హైడ్రాకి సంబంధించినవి, స్కూటీలకి సంబంధించింది, పెన్షన్లు, ఇట్లా అన్ని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం స్లైడ్లు వేసి చూపిస్తున్నారు. ఆ స్లైడ్లలో చూపించుడు కాకుండా మొన్న కేటీఆర్ అయితే ఒకరోజు మొత్తం స్లైడ్స్ వేయించారు. మనకి గుర్తుంది కదా, ప్రచారంలో ఆయన ప్రచారంలో వెహికల్ మీద ఉండి చుట్టూ ఉన్న స్లైడ్స్ ఉంటాయి కదా, వాటిలలో కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చింది, ఏమి ఇచ్చి చేయకుండా పోయింది అనేదాన్ని మొత్తం వాళ్ళు ఒక ప్రజెంటేషన్ చూపించిరాడ. అట్లా రోజు చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ ఒక్కరోజు కాదు, వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేసిన రోజు నుంచి సేమ్ స్టైల్, సేమ్ ఫార్ములా ఫాలో అవుతారు. అయితే నిన్న సడన్గా దాన్ని కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, ఏ సీఎం చేయనట్టు ఆయన 5-6 రోజులు చేస్తున్నారు అనుకోండి, అదొక ముచ్చట. అదొకటైతే సేమ్ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే చేసిర్రో అట్లా కనీసం చూసేటోళ్ళకి అరే మక్కి కాపీ కొట్టిర్రు ఏంది, చూసేటోళ్ళకి ఇట్లా అర్థమైపోతుంది. ఇంత ఘోరమా అసలు? వీళ్ళకి సొంతంగా ఐడియాలు కూడా వస్తలేవా? అసలు సొంతంగా జనాలకి ఏం చెప్పాలో కూడా తెలియదా? ఎంతసేపు పక్కనోళ్ళని కాపీ కొట్టుడేనా? మాట్లాడేందుకు సబ్జెక్టు లేదు వీళ్ళ దగ్గర, చెప్పుకునేందుకు ఏం పథకాలు చేసింది లేదు. ఇలా ప్రచారం కూడా వేరేటోళ్ళని చూసి కాపీ కొట్టుడేనా? ఒరిజినల్గా సొంతంగా వీళ్ళకి అసలు ఒక్కడు కూడా చేసుడు రాదా అన్న లెక్క నిన్న రేవంత్ రెడ్డి గారి క్యాంపెయిన్ చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. ఇది చూడు, ఇది బీఆర్ఎస్ పార్టీ డే 1 నుంచి చేస్తున్నది ఇట్లనే. వాళ్ళ రోడ్ షోలకి ఏంటంటే ఇక్కడ కేటీఆర్ గారు ఉంటారు, ఇక్కడ వాళ్ళ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఉంది, ఇక్కడ వాళ్ళ పార్టీ గుర్తు బీఆర్ఎస్ అనేది వెనకాల ఈ స్లైడ్స్లలో ఒకసారి బీఆర్ఎస్ అని వస్తుంది, ఇంకొకసారి ఇక్కడ వాళ్ళ పార్టీ గుర్తు, ఇక్కడ కేసీఆర్ గారు ఫోటో ఉండేటట్టు ఉంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇవే నేను మీకు చెప్పింది. వీటిలలో ఇప్పుడు కాంగ్రెస్ బాకీ కార్డు ఏమి ఇస్తామన్నారు, ఏమి ఇవ్వలేదు, ఇది ఇట్లా వీళ్ళు ఇస్తాము అని చెప్పిన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తాము అని చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా డిస్ప్లే చేస్తున్నారు. ఇట్లా 3 భాషలలో డిస్ప్లే చేస్తున్నారు వీళ్ళు, తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో. ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటర్లు చాలా ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళే కాబట్టి అందరికీ అన్ని భాషలకి అర్థమయ్యేటట్టు అని 3 భాషలలో వీళ్ళు ఈ స్లైడ్స్ వేసి ఇట్లా చూపిస్తున్నారు. వచ్చే జనాలకి వీళ్ళు మాట్లాడడంతో పాటు ఈయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏం చేయలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు.
ఈ మాట్లాడడంతో పాటు వీటిలల్లో కూడా చూసి ఇంకా వీడియోలు కొంత జనాలకు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి కదా, తొందరగా అర్థమవుతుంది కదా జనాలకి. దీంట్లో హైడ్రా కూడా ప్లే చేస్తున్నారు, చాలా సందర్భాలలో హైడ్రా చేస్తున్నారు. హైడ్రా కూల్చేసినాయి కదా ఇండ్లని, ఆ ఇండ్లు కూల్చేసినప్పుడు ఉన్న వీడియోలు, దాని తర్వాత అక్కడ బాధితులు మాట్లాడిన బయటలు అవన్నీ కూడా వీటిలల్లో ప్లే చేస్తున్నారు. ఓ రోజు కేటీఆర్ రోడ్ షోలో మొత్తం వీటిలల్లో ఒకసారి నేను మీకు వీడియోలు చూపిస్తా అని చూపించిండు కదా, అవి చూపించింది వీటిలలోనే. ఆ వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. ఇగో ఇది నిన్న కాంగ్రెస్లో ప్రచారం, ఇదే నేను చెప్పింది, ఇది ఒరిజినల్. ఇక్కడ కాపీ కొట్టిరు వాళ్ళు, ఎన్నడూ ఇది నిన్న చేసింది, వీళ్ళు వారం రోజుల నుంచి ఇట్లనే చేస్తుర్రు. ఇగో ఇంట్లో మొత్తం రేవంత్ రెడ్డి గారు ఫోటోలు పెట్టాలి. ఇక చూసిరా సేమ్ ఈడ ఏవైతే వాళ్ళు ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదో వాటికి సంబంధించిన వేస్తారు కదా, అట్లా ఈడ రేవంత్ రెడ్డి గారి ఫోటోలు. ఇగో ఇక్కడ 3 స్లైడ్లు ఉన్నాయి కదా, సేమ్ 3 స్లైడ్లు. ఈడ కాంగ్రెస్ హస్తం గుర్తుంటుంది కదా వాళ్ళది. ఇట్లా ఇది బీఆర్ఎస్ పార్టీది, ఇది కాంగ్రెస్ది. సేమ్ మీకు లైట్ల దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం కేటీఆర్ని కాపీ కొట్టిండు రేవంత్ రెడ్డి. కేటీఆర్ని కాపీ కొట్టిండు అనేది చాలా స్పష్టంగా చూడుర్రి, మీరు 2 వీడియోలు చూడుర్రి, 2 ఫోటోలు చూడుర్రి, చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. ఇక ఇది టీఆర్ఎస్ వాళ్ళది, వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారు. ఈ స్లైడ్స్ వెనకాల బీఆర్ఎస్ పార్టీది, వీటిలలో వీళ్ళు ఇస్తాము అని చెప్పినాయి. ఇది కాంగ్రెస్ది. ఈయన మాట్లాడుతూ ఉంటాడు ఈడ, ఒకసారి ఆపుతాను నేను మీకు, మంచిగా అర్థమవుతుంది. ఈడ వీళ్ళ పార్టీ అభ్యర్థి, ఈడ రేవంత్ రెడ్డి గారు, ఆయన ఫోటో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, క్యాండిడేట్ ఫోటో లేదని. ఇగో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇట్లా టీఆర్ఎస్లో ఎట్లయితే స్లైడ్స్ వచ్చినాయో అట్లా. అయితే దీంట్లో కూడా ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో వెనకాల వేసే స్లైడ్స్లలో కాంగ్రెస్ ఏమని చెప్పి చెయ్యలేదు అనేది స్లైడ్స్ వేస్తున్నారు కదా, వీళ్ళు ఎవరు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి తర్వాత వాళ్ళ క్యాండిడేట్కి ఈ పోలింగ్కి సంబంధించిన ఇది వేస్తున్నారు. ఎందుకు అంటే 2 ఏళ్లలో చేసింది ఏం లేదు కదా, చేసింది ఉంటే వీళ్ళు కూడా ఆ స్లైడ్లలో ఇగో మేము ఇది చేసినాం, 2 ఏళ్లలో ఇది చేసినాం చూడుర్రి అని వీళ్ళు కూడా ఈ స్లైడ్స్ వేసుకునేటోళ్ళు. వాళ్ళు చూపిస్తున్నారు కదా, అట్లనే కాంగ్రెస్ ఏం చెప్పి ఇయ్యలేదో అవన్నీ వేస్తున్నారు కదా, వీళ్ళకి ఏం చెప్పిర్రని వేసుకుంటారు. ఆ స్లైడ్లు మొత్తం నిండే అన్ని పథకాలు కూడా చేయకపోయిరి, ఇటొక 6 అటొక 6 స్లైడ్లు వేసిర్రు అనుకోండి వీళ్ళవి, అవి నిండేటట్టు కూడా ఏం లేవు కదా వీళ్ళ దగ్గర, ఏం పథకాలు స్టార్ట్ చేసినవి లేవు కదా, ఉంటేనేమో అవి కూడా వేసుకునేటోళ్ళు, వీళ్ళు లేవు కాబట్టి ఏం చేయాలి, అవి ఖాళీగా ఉండకుండా ఇక ఇట్లా రేవంత్ రెడ్డి గారి ఫోటో, తర్వాత నవీన్ యాదవ్ గారి ఫోటో, తర్వాత ఓ బ్యాలెట్కి సంబంధించిన ఈ ఫోటో. మనం మొన్న ఓ రోజు వీడియో చేసినాం, ఏంది రేవంత్ గారు ఫస్ట్ అసలు మీ పిఆర్ టీమ్ని మీ పక్కన ఉన్న వాళ్ళని మార్చుకోర్రి అని. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళొక్కసారి మీకు అదే చెప్పాలనిపిస్తుంది నాకైతే. కొంచెం సొంతంగా ఆలోచించుర్రి, సొంతంగా ప్రచారం చేసుడు ఎట్లా చేయాలి, ఏం చెప్పాలి జనాలకి, మీరు ఏం చేసినాము అనేది చెప్పి జూబ్లీహిల్స్లో గెలిస్తే ఏం చేస్తాము అనేది చెప్పుర్రి. కానీ ప్రచారంని కూడా కాపీ కొట్టుకునుడే అయితే ఇంకా ఏం చెప్తారు మీరు, జనాలని ఎట్లా ఓట్లు అడుగుతారు, ఎట్లా కన్విన్స్ చేసుకుంటారు మీరు. కేటీఆర్ని రేవంత్ రెడ్డి కాపీ కొట్టిండు అని ఎందుకు చెప్పినా నేను మీకు అంటే, ఇగో దీంతో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కాపీ కొడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో. సేమ్ మక్కికి మక్కి వాళ్ళు ఏమైతే చేస్తున్నారో దాన్నే తెల్లారి వీళ్ళు చేస్తున్నారు.